చామకూర పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామకూర పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన చామకూర 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, తరిగిన టమాటో 1. కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయండి. రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం కందిపప్పు మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. అలాగే శనగపప్పు వచ్చేసి కొంచెం పలుకుగానే పెట్టేసుకుంటాం. సో ఇది మనకు పప్పుగా తగులుతూ ఉంటుంది మధ్యలో. ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. నూనె ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటి చేసేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. ఎండుమిరపకాయలు, సో దీంతో పాటుగా పోపు దినుసులు, కొద్దిగా మెంతులండి. మెంతులా? ఓకే. ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఓకే, చిటపట్లాడుతున్నాయి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సో దీంట్లోనే కొద్దిగా ఇంగువ అండి. చామకూర కాడలతో పాటు మనం ఆకు కూడా మొత్తం తరిగేసుకున్నామండి. ఓకే. సో కాడతో మనకు రుచి అనేది బాగా వస్తుంది. సో కొంచెం లేతగా ఉండే ఆకులు అయితే మనకు బాగుంటుంది, మరీ ముదురు కాకుండా. ముదురుగా ఉంటే కాడలు ఏమైనా చేదు ఉంటుందా రాజుగారు? ఆకు దగ్గర మనకు కొంచెం వగరు వస్తుంది. ఓకే. కాడ బాగానే ఉంటుంది, కొంచెం ఆకు దగ్గర కొంచెం మనకు వగరు వస్తుంది. ఇది కొంచెం వేగాలి మనకు. సో ఇది వేగుతున్నప్పుడే ఇక్కడ కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకున్నాం. సో డిష్ మొత్తానికి సరిపడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే. ఆకు కొంచెం వేగిన తర్వాత కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. ఇక్కడ నేను టమాటో వాడుతున్నాను. ఓకే. లేదా కొంచెం చింతపండు గుజ్జు అయినా మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో టమాటో ముక్కలు కొంచెం మగ్గితే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పప్పులు 2 కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో చాలా ఈజీ, అంటే పప్పులు ఉడికించుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. అవును. సో మిగతాది వెంటనే అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న కందిపప్పు, అలాగే శనగపప్పు, కొద్దిగా ధనియాల పొడి అండి. ఓకే. కావాలంటే మనం ఇలా ముద్దకూరలానే ఉంచుకోవచ్చు. కొంచెం లూజ్గా కావాలనుకుంటే సెమీ గ్రేవీగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. మనం కొంచెం అలా లూజ్గా చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసుకుందాం వాటర్. రోటీ కానీ లేదా రైస్ కానీ దేంతోనైనా తీసుకోవచ్చు అండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. సో పప్పు ఉడకబెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. సో రెడీ అయిపోయిందండి. ఓకే. మనం బౌల్లోకి తీసేసుకున్నాం. డిష్ అవుట్ చేద్దాం. ఇంకొద్దిగా కొత్తిమీర పైనుంచి. ఓకే. చామకూర పప్పు రెడీ అండి. చామకూర పప్పు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. చామకూర పప్పు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు, శనగపప్పు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన చామకూర, ఉప్పు, కారం, పసుపు, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కందిపప్పు, ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామకూర పప్పు రెడీ.